కొనుక్కున్నాను స్క్రీన్ మీద. మేడం గారు స్క్రీన్ చాలా బాగున్నాను, పెద్ద హీరోయిన్ అనుకున్నాను. బయట ఎంత నీట్గా స్క్రీన్ ఎంత బాగుంది, స్క్రీన్ చాలా బాగుంది. పెద్ద హీరోయిన్ కూడా సరిపోరు, అంత బాగుంది. యాక్టింగ్ కూడా అనిపించింది మేడం ఇది. నేను ఫస్ట్ హీరోయిన్ చూసి ఫస్ట్ హీరోయిన్ మంచి హీరోయిన్ పెట్టాను అనుకున్నాను. కానీ ఈ అమ్మాయి ఎంత అని చెప్తాను, ఇంకా క్లాస్ ఇంకా బాగుంది అనుకున్నాను. అమ్మ ఈ అమ్మాయి ఫస్ట్ హీరోయిన్ ఎంత బాగా దిగిందంత సెకండ్ ఫస్ట్ మిమ్మల్ని హీరోయిన్ అనుకోలేదు మేడం. మీ స్కూల్ డ్రెస్ లేకపోతే తర్వాత మీరు మర్చిపోయింది, అంత అందంగా ఉన్నారు, చాలా బాగుంది. సారీ కట్టుకొని నడగాని డాన్స్ కానీ అమ్మమ్మ నిజంగా చాలా నీట్గా ఉన్నారండి మీరు. చాలా స్కిన్ మ్యాన్ మాత్రం 100 పాయింట్ ఇస్తాను, అంత బాగున్నారు. హీరో గారు బాగున్నారు. కానీ ట్విస్ట్లు ట్విస్ట్లు చాలా ట్విస్ట్లు అంటారు, 40 ట్విస్ట్లు. నిజంగా ట్విస్ట్ రేట్ అన్న ఎప్పుడు ఎక్కడ లేని ట్విస్ట్లు ఉన్నాయి సినిమాలోని. కానీ చాలా హార్డ్ వర్క్ చేశారు డైరెక్టర్ గారు. యాక్టింగ్ చేసుకుంటూ ఆ కథ మీద ట్విస్ట్ లాస్ట్ అయితే నాకు ఏమవుతుంది ఏం జరుగుతుంది మేడంకి ఏదో జరుగుతుందని నా ఒక టెన్షన్ పెట్టింది మేడం. లాస్ట్కి స్టోరీ చెప్పను కానీ లాస్ట్కి డైరెక్ట్గా మీద వేసుకున్నాను ట్విస్ట్. అమ్మ ట్విస్ట్ మీద నిజంగా అనుకోని ప్రమాదాలు చాలా మందికి జరుగుతుంది. చాలా మంది విషయంలో అనుకోకుండా వెళ్ళింది, అనుకున్నది ఒకటి అనుకున్నది ఒకటి ఏదో సాగుతుంది. అనుకున్నది ఒకటే అనుకున్నది ఏదో అలాగా అనుకున్నది ఒకటి సినిమాలో జరుగుతుంటాయి, బయట చాలా జరుగుతుంది ట్విస్ట్లో. అలాగా డైరెక్టర్ గారు చాలా బ్యూటిఫుల్ స్టోరీ రాసుకుంటారు. నిజంగా ఏం జరిగింది సినిమా మొత్తం మిరాకిల్ అనిపించింది నాకు. నిజంగా సినిమా లాస్ట్కి ఇలా జరిగింది పోయి నిజంగా అని మైండ్ పోయింది నాకు. సినిమా చాలా బాగుంది సార్, నిజంగా కంగ్రాట్ చేసే సినిమా సార్. అందరూ చెప్తాను, నేను నా పేరు జబర్దస్త్ కట్టప్ అంటారు, ఈ టీవీలో కట్టప్ నేను జబర్దస్త్ చేస్తాను. నిజంగా ఇలా చిన్న సినిమా అనుకోకండి, ఈ సినిమా చూడండి, థియేటర్కి చూడండి. చాలా మెసేజ్ ఉంటాయి సినిమాలో, అనుకోని కారణాలు జరిగే మెసేజ్లు ఉంటాయి. మీరు అందరూ చూడండి, దయచేసి చెప్తాను. చిన్న సినిమా అనుకోకండి, ఇప్పుడు చిన్న సినిమాలు పెద్ద హిట్ అయిపోతాయి. ఈ సినిమా థియేటర్కి వచ్చి హీరో గారిని హీరోయిన్ అందరూ ఆదరించి ఆశీర్వదించండి. ఇలాంటి వాళ్ళు మనం బయటకు రావాలి కదా, ఇలాంటి హీరోలు రావాలి, ఇలాంటి డైరెక్టర్లు రావాలి పైకి. నేను ఇండస్ట్రీలో ఇంకా మంచి సినిమాలు రావాలని కోరుకుంటూ ఈ సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్.